అమ్మాయి ప్రేమ పార్ట్ 37 రమ్య ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా? రిషి బోల్డ్ ఉన్నాయి వదిన. విరాట్ అమ్మ రమ్య సౌమ్య హరి అర్జున్ మీరు అనుకున్నంత సైలెంట్ ఏం కాదు, పెద్ద జాదువులు. అఖిల మీరు ఊరికే అంటున్నారు. హరి అర్జున్ చాలా నిదానం, అమాయకులు, మీ అందరిలా కాదు. రిషి ఏంటి వదిన నిదానమా? వీళ్ళు అయ్యో వదిన మీరు చాలా పొరపాడుతున్నారు. అభి అంతలా ఏం చేశారు వీళ్ళు? సాయి అయ్యో బావా, మా అన్నలందరూ ఒకటి కాకపోతే మా అమ్మల దగ్గర యాక్షన్ చేస్తారు. నేనే పాపం చిన్నపిల్లాడిని. వైషు ఏంట్రా నువ్వు చిన్నపిల్లాడివా? అమ్మాయికుడివి పాపం. రిషి నీకు తెలుసా అభి, ఒకసారి వీడిని స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళనని గోల చేశాడు. అప్పుడు బాబాయ్ అరిచి స్కూల్కి పంపిస్తే ఇంట్లో నుండి బయటకు వెళ్ళి బ్యాక్ డోర్ నుండి వచ్చి అటకపై దాక్కున్నాడు. స్కూల్ ఇంటి దగ్గరే. అప్పుడు వాడి ఫ్రెండ్ వచ్చి సాయి స్కూల్కి రాలేదు అంటే ఇంకా చూడు ఒక్కొక్కరు మామూలు టెన్షన్ కాదు. అందరూ తలా ఒక దిక్కున పోయి వెతకడం మొదలుపెట్టారు. ఇంకా మా అమ్మలందరూ బాబాయ్ మీద ఫుల్ ఫైర్. వాడు వెళ్ళను అంటే తిట్టి పంపావు పాపం పిల్లవాడు అని ఒకటే గోల. ఇంకా అందరూ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అనుకొని రెడీ అవుతుంటే మనోడు పెద్దగా అరిచాడు. ఏంటా అని చూస్తే అటకపై ఉన్నాడు. అక్కడ ఎలుక ఉంది అని అరిచి కిందకు దిగాడు. అభి అబ్బా, అసలు మీరు ఒక్కొక్కళ్ళు కూడా తిన్నగా లేరుగా. నా ఏంజల్ బెటర్ మీ అందరికంటే. రిషి ఏంటి బావా, నీకు అన్ని కోరికలున్నాయా? మా సరియు గురించి వెరీ ఫన్నీ. సరియు రే అన్నయ్య ప్లీజ్ అని కళ్ళతోనే అడుగుతుంది. అర్జున్ హా అభి, ఒకరోజు ఏదో పండగ, అందరం ఊర్లో ఉన్నాం, చక్కగా కొత్త బట్టలు వేసుకొని ఆడుకుంటున్నాం. అప్పుడు సరియు అక్కడ పొలంలో పంట కాలువలో కొబ్బరి మట్టలో కూర్చొని ఆడుకుందాం, బోట్లా బాగుంటుంది అని అంటే సరే అని అందరం దిగి బాగా ఆడుకొని వచ్చాము. బట్టలన్నీ ఫుల్ మురికి. మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి సరియు నేను చెప్తుంటే వీళ్ళే నన్ను కూడా లాక్కెళ్ళారు అని చెప్పింది. ఇంకా మాకు భర్త పూజ స్టార్ట్. రమ్య ఏంటి సరియు అల్లరి చేస్తుందా? వైషు ఇదేం చూసావు వదిన, అసలు ఇది కాలేజీలో అయితే ఎంత అల్లరి చేసేదో, కానీ ఫ్యాకల్టీ మొత్తం సరియు చాలా సైలెంట్ అనుకుంటారు. పాపం ఇది చేసే పనులకు దీని ఫ్రెండ్స్ బుక్ అయ్యేవాళ్ళు. అర్జున్ మన పాప ఫస్ట్ బెంచ్లో కూర్చొని పిచ్చ గొడవ చేసేది, కానీ కనిపడదు. దీనికి క్లాస్ మొత్తం పెట్టిన పేరు సైలెంట్ కిల్లర్. రిషి హా? సరియు వైషు రిషిని కాల్చేలా చూస్తుంది. వైషు తడపడి మా చెల్లి దేవత బావా అని అంటాడు. రిషి అవును బావా, అలాంటి చెల్లి ఉన్నందుకు మేము ఎంత పుణ్యం చేసుకున్నామో. సరియు తూ అంటుంది. వైషు రిషి అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. విరాట్ చాలా రోజుల తర్వాత అందరం ఇలా పడుకొని ముచ్చట్లు పెట్టడం. అర్జున్ అవును బావా, అవునన్నయ్య. రమ్య మీరెప్పుడు ఇలానే పడుకుంటారా? రిషి అవును వదిన, మేమందరం ఒకే రూమ్లో పడుకునేవాళ్ళం. కొన్నాళ్ళు నుండి వేర్వేరు రూమ్స్లో ఉంటున్నాం. సౌమ్య ఓ. రవి కిందకి వస్తాడు మంచినీళ్ళ కోసం. రవి ఏంట్రా అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? విరాట్ ఏం లేదు బాబాయ్, ఊరికే మాట్లాడుకుంటూ ఉన్నాము అంటారు. అఖిల వాళ్ళ చిన్నప్పటి విషయాలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం మావయ్య. సౌమ్య మావయ్య సరియు పుట్టినప్పుడు మీ ఫీలింగ్ చెప్పండి. రవి సరియు పుట్టినప్పుడు మేము ఆడపిల్ల పుట్టింది అని సంతోషించేలోపు తను అసలు పాలు తాగట్లేదు, తాగినా కక్కేస్తుంది, ఏడుస్తూనే ఉంది అని డాక్టర్స్ చెప్పారు. అలా ఒక 10 నిమిషాలు అయినా తనలో మార్పు లేదు. చాలా భయం వేసింది. నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి ఏడ్చాను. ఇలా చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో సన్నీటి నీటి పొర. సరియు ఏడుస్తుంటే నాకు ఏం అర్థం కావట్లేదు. అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. ఏడ్చి ఏడ్చి సరియు గొంతు ఎండిపోయి ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. తనని అలా చూసి చాలా భయం వేసింది. విరాట్ రవి గారి కుడి చెయ్యి పట్టుకుంటాడు, రిషి ఎడం చేయి పట్టుకుంటాడు. రవి గారు ఇద్దరిని చూసి నవ్వి అప్పుడు వచ్చారు సరియు అన్నలు వాళ్ళ చెల్లి ఏడుస్తుంటే. వాళ్ళు తినే ఐస్ క్రీమ్ వేలితో సరియుకి పెట్టారు. అప్పుడు ఏడుపాపి కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూసి నవ్వింది. అప్పటి నుండి ఆ ఐస్ క్రీమ్స్ అలానే తింటుంది. బంగారు తల్లి అని దగ్గరికి తీసుకుంటాడు. అఖిల నిజంగా నువ్వు స్పెషల్ సరియు, పుట్టిన వెంటనే ఐస్ క్రీమ్ నుండి స్టార్ట్ చేశావు. రవి ఆ ఫోటో కూడా ఉంది. విరాట్ సరియుకి ఐస్ క్రీమ్ పెట్టేది, ఇంకా అందరికీ చాలా ఫేవరెట్ అయిపోయింది. బంగారం. సాయి నానా మరి నేను పుట్టినప్పుడు? రవి అసలు నేను సరియు ఒక్కటి చాలు మనకి, ఇంక వద్దు అన్నాను. కానీ మీ అమ్మ పెద్దమ్మలు ఇంకొకరు కావాల్సిందే అన్నారు. సాయి నానా నన్ను వద్దన్నావా నువ్వు? రవి
అప్పుడు నువ్వు అని నాకు తెలియదుగా రిషి. తర్వాత రవి నెలలు నిండాయి. మీ తమ్ముడు బయటకు వచ్చేశాడు. అప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? అసలు పాల మీగడ ఎంత తెల్లగా, పింక్ కలర్ లిప్స్, చాలా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. అసలు వాడు పుట్టినప్పుడు చాలాసేపటి వరకు డాక్టర్ ఇవ్వలేదు వాడిని మాకు. ఆమె దగ్గరే ఉంచుకొని చాలా ముద్దు చేసింది. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, నర్సులు అందరూ రోజు వచ్చి వాడిని చూసి వెళ్ళేవారు. పక్క రూమ్స్లో వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వాడిని చూడటానికి. తర్వాత ఏదైనా ఫంక్షన్కి కానీ, చుట్టాలు ఇంటికి కానీ వెళ్తే వాడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎత్తుకుంటే దించేవారు కాదు. ఇంకా అందులో లాస్ట్ పిల్లోడు కదా, చాలా గారం కూడా అందరికీ. విరాట్ ఇదిగో సాయి చిన్నప్పుడు ఇలా ఉండేవాడు అని పిక్ చూపించారు అందరూ. ఓ క్యూట్, చాలా ముద్దుగా ఉన్నాడు రవి. మేము ఎక్కువ ఎగ్జైట్ అయ్యింది విరాట్ పుట్టినప్పుడు. మొదటి వారసుడు కదా. తర్వాత సరియు పుట్టినప్పుడు. మా ఇంటి మహాలక్ష్మి. 3 తరాల తర్వాత ఇంట్లో పుట్టిన ఆడపిల్ల. లాస్ట్ సాయి పుట్టినప్పుడు ఆఖరివాడు కదా, అందుకని. ఇంకా మిగతా వారు అందరూ మామూలే. రిషి అవునులే, మమ్మల్ని ఎందుకు చూస్తారు? రవి ఎందుకు చూడడం? అసలు నీ అల్లరి నీకంటే ముందు ముగ్గురు ఉన్నా వాళ్ళ ముగ్గురు కలిసి కూడా నీ అంత అల్లరి చేయలేరు. అమ్మో, నిన్ను పట్టుకోలేక రోజు నిన్ను స్తంభానికి కట్టేసేవాళ్ళం. సౌమ్య కృష్ణయ్యలాగా మావయ్య. రవి అసలు వీడు ఇంత ఉండేవాడు. పెద్దవాళ్ళు ముగ్గురిని కొట్టేవాడు. పాపం వాళ్ళు ఏడ్చేవారు, కానీ వీణ్ణి ఒక్క మాట అనేవాళ్ళు కాదు. తమ్ముడంటే ప్రాణం. వింధ్య మీ ఫ్యామిలీ మొత్తం స్పెషల్ మావయ్య. రవి మన ఫ్యామిలీరా, అందరూ సంతోషంగా చూస్తారు. రవి సరే సరే ఇంకా పడుకోండి, చాలా టైం అయింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు. తర్వాత రోజు మార్నింగ్ అందరూ లేచి రెడీ అయిపోయి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అభి ఫ్యామిలీ కూడా వస్తారు అక్కడికి. శంకర్ బావగారు, పంతులు గారిని కనుక్కున్నాం. ఇవాళ రాత్రికి 3 గంటలకు శాంతి ముహూర్తం పెట్టారు. శివయ్య అలాగే బావా, పిల్లలు ఉంటారు ఇక్కడ, మేము ఇంకా ఇంటికి వెళ్తాం. శంకర్ అదేంటి బావా, మీరు కూడా ఉంటే బాగుంటుంది. శివయ్య అక్కడ ఇంటి దగ్గర బంధువులు అందరూ ఉన్నారు కదా బావా, వాళ్ళని చూసుకోవాలి కదా, అందుకే ఇంక వెళ్ళి వస్తాం. పిల్లలు 2 రోజుల్లో అక్కడికి వస్తారు కదా. శంకర్ అలాగే బావా. సింధు గారు శంకర్కి మల్లేశ్వరికి బట్టలు పెట్టి పంపిస్తారు. ఇంకా పిల్లలందరూ ఒకటే హడావిడి. 3 జంటలకు గదులు రెడీ చేస్తూ, ఆడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ పనులు చేస్తున్నారు. సరియు చాలా దిగులుగా కూర్చొని ఉంది. తనకు ఏం అర్థం కావట్లేదు. అలా ఒక ట్రాన్స్లో ఉండిపోయింది. విరాట్ సరియు దగ్గరికి వచ్చి తన తలపై చేయి వేస్తాడు. అప్పుడు సరియు ఈ లోకంలోకి వచ్చి అన్నయ్య ఏమైంది అని అడుగుతుంది. విరాట్ నాకేం కాలేదు, నువ్వు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? సరియు అన్నయ్య అది ఏం లేదు. విరాట్ నేను నీకు అన్నాన్రా, అభి వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చినప్పటి నుండి నువ్వు, రిషి, అభి ఏదోలా ఉన్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నేను? సరియు అన్నయ్య అది. విరాట్ ముందు డౌట్ ఉంది, కానీ సంధ్యని చూడగానే ఏదో జరిగింది అని అర్థమైంది. సరియు నువ్వు అర్థం చేసుకుంటావన్నయ్య, నాకు తెలుసు. విరాట్ ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు? సరియు అభి గురించి అన్నయ్య. విరాట్ అభి గురించి ఏంట్రా? సరియు అన్నయ్య నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు, అయినా ఎందుకు ఇలా? విరాట్ నాకు తెలుసురా, కానీ నువ్వు చెప్తే వినాలని. సరియు ఇప్పుడు అనిపిస్తుందన్నయ్య, ఈ పెళ్లి చేసుకొని తనకు ద్రోహం చేస్తున్నానేమో అని. తను నాతో సంతోషంగా ఉండగలరా అని. విరాట్ సరియు నాకు నమ్మకం ఉందిరా, మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. సరియు విరాట్ నవ్వాలి మరి, ఓయ్ ఓయ్ అని కితకితలు పెడతాడు. సరియు అన్నయ్య స్టాప్ ప్లీజ్, నవ్వలేకపోతున్నాను. అఖిల, శ్రావణి వాళ్ళు వస్తారు. అఖిల ఏమండి, మీరు బయటకు వెళ్తే వీళ్ళు రెడీ అవుతారు అని అంటుంది. విరాట్ అని బయటకు వెళ్ళిపోతాడు. అఖిల శ్రావణి నువ్వు సరియుని రెడీ చేయి, నేను సౌమ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అక్కడ అబ్బాయిలందరూ కలిసి అభి, హరి, అర్జున్ని రెడీ చేస్తారు. ముందు అబ్బాయిలను గదిలోకి పంపిస్తారు. తర్వాత అమ్మాయిలను పెద్దవాళ్ళు వారి గదిలో వదిలిపెట్టి వస్తారు. హరి, రమ్య. హరి బెడ్పై కూర్చొని ఉంటాడు. రమ్య గదిలోకి వచ్చి చేతిలో పాల గ్లాసుతో డోర్ దగ్గర నిలబడుతుంది. హరి రమ్యని బెడ్పై కూర్చోపెడతాడు. రమ్య పాలు అని గ్లాస్ చూపిస్తుంది. హరి గ్లాస్ తీసుకొని కొంచెం తాగి రమ్యకు ఇస్తాడు. రమ్య పాలు తాగి గ్లాస్ పక్కన పెడుతుంది. హరి పాలు తాగడం కూడా రావట్లేదు అమ్మాయికి అని నవ్వుతాడు. రమ్య ఏమైంది ఇప్పుడు అని బుంగమూతి పెడుతుంది. హరి ఏమైంది నువ్వే చూడు అని అద్దం వైపు చూపిస్తాడు. రమ్య మూతిపై పాలు అంటుకొని ఉంటాయి. తనను తుడుచుకోపోతుంటే
హరి తన చెయ్యి పట్టుకొని అభి నేనున్నాను కదా అని తన పెదవులతో తుడుస్తూ రమ్య వైపు చూస్తాడు. తను తన్మయంతో అలానే కళ్ళు మూసుకొని ఉంటుంది. హరి మెల్లగా తన పెదవులు అందుకొని తన చేతికి పని చెప్తాడు. రమ్య కూడా హరి చేష్టలకు సహకరిస్తూ ఉంటుంది. అలా వాళ్ళు ఇరువురు ఒకటవుతారు. అర్జున్, రమ్య. రమ్య భయం భయంగా రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. ఆ అలంకరణ అంతా చూసి తనకు కొంచెం భయంగా ఉంటుంది. అర్జున్ తన పరిస్థితి అర్థం చేసుకొని తనను దగ్గరికి తీసుకొని, సౌమ్య, మనం ఒక గేమ్ ఆడదామా? సౌమ్య, ఏం గేమ్ అర్జున్ గారు? అర్జున్, లూడో ఆడదామా? సౌమ్య అక్కడ సిచ్యువేషన్ మర్చిపోయి ఆడదాం అర్జున్ గారు అని ఎక్సైట్ అవుతుంది. ఇద్దరు బెడ్ పై కూర్చొని ఆట మొదలు పెడతారు. అర్జున్, మరి బెట్ ఏంటి? సౌమ్య, నా దగ్గర ఇప్పుడు ఏం లేవు కదా అని అమాయకంగా అడుగుతుంది. అర్జున్ మనసులో, ఇది ఎంత క్యూట్ కుక్క పిల్లలా ఉంటే నేను ఎలా కంట్రోల్లో ఉండాలి? ఓ గాడ్, సేవ్ మీ. సరే, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. సౌమ్య, ఓకే. అలా ఆట మధ్యలో అర్జున్, సౌమ్య, ఆ నగలన్నీ ఏంటి అలా గల్గలని సౌండ్, అవి అన్నీ తీసి పక్కన పెట్టు సౌమ్య, అలాగే అర్జున్ గారు అని అన్నీ పక్కన పెడుతుంది. తను నగలు టేబుల్పై పెట్టుకోవడానికి వంగినప్పుడు తన నడుము క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అర్జున్ మెల్లగా తన నడుముపై చేయి వేసి తనని దగ్గర లాక్కుంటాడు. సౌమ్య, అర్జున్ గారు అది. అర్జున్, నువ్వు పడిపోతావేమో అని పట్టుకున్నాను. సౌమ్య అని తనని పక్కన కూర్చోపెడతాడు. అర్జున్, సౌమ్య, నేను నీ వడిలో పడుకోవచ్చా? సౌమ్య, అర్జున్ గారు. అర్జున్ సౌమ్య వడిలో పడుకొని తన చుట్టూ చేతులు వేసి తన వడిలో మొహం దాచుకుంటాడు. ఇంకా సౌమ్యకి సౌండ్ ఆఫ్, తనకు గొంతు ఎండిపోతుంది. అలా అర్జున్, సౌమ్య వారి బంధాన్ని ఇంకా బలపరుచుకుంటారు. అభి, సరియు రూంలోకి వస్తుంది. తనకు అభి రూంలో కనపడడు. పాల గ్లాస్ టేబుల్ పైన పెట్టి బాల్కనీలోకి వెళ్తుంది. అభి బాల్కనీలో గోడకు చేతులు ఆనించి చందమామని చూస్తూ ఉంటాడు. సరియు వణికే గొంతుతో అభి అని పిలుస్తుంది. అభి వెనక్కి తిరిగి సరియు వైపు చూస్తాడు. తెల్లటి పట్టు చీరకి రెడ్ కలర్ బోర్డర్తో సింపుల్ మేకప్తో దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంటుంది. అభి తనని అలానే చూస్తూ ఉంటాడు. సరియు అభి చూపులకు ఇబ్బందిగా అభి అని పిలుస్తుంది. అప్పుడు మన బాబు ఈ లోకంలోకి వచ్చి సారీ ఏంజల్ అంటాడు. సరియు, సారీ ఎందుకు అభి? అభి, ఏం లేదు, ఊరికే. సరియు, ఏం ఆలోచిస్తున్నారు అంతగా? అభి మౌనంగా ఉంటాడు. సరియు, చెప్పకూడదా? అభి, అలా ఏం లేదు ఏంజల్, మన గురించే ఆలోచిస్తున్నాను. సరియు, మన గురించేంటి? అభి, అసలు నా వైపు చూస్తుందో లేదో అని అనుకున్న ఏంజల్ ఇప్పుడు నా భార్యగా నా పక్కన. ఇది కళా నిజమా అనిపిస్తుంది. సరియు నవ్వుతుంది. అభి, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఏంజల్. ఇప్పటి నీ పెదవులపై నవ్వు నీ కళల్లో చూడాలి అని అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి పడుకో ఏంజల్, చాలా అలసిపోయావు. సరియు, అభి, నిన్ను ఒకటి అడగనా? అభి, నా దగ్గర నీకు పర్మిషన్ ఎందుకురా, అడుగు. సరియు, నువ్వు నన్ను ఏంజల్ అని ఎందుకు పిలుస్తావు? అభి, ఏమో, నిన్ను చూడగానే నాకు అలా అనిపించింది. దేవకన్యలా నాకే తెలియకుండా నా నోటి నుండి ఏంజల్ అని వచ్చింది. అలా కంటిన్యూ అయిపోయా. సరియు, అభి, ఇంకా పడుకోపోరా, చాలా లేట్ అయింది. సరియు, మరి మీరు? అభి, నేనిక్కడ ఉయ్యాలలో పడుకుంటా, లోపల నీకు ఇబ్బంది కదా? సరియు, అలా ఏం లేదు అభి, రండి లోపలికి, లోపల పడుకుందరు ప్లీజ్. అభి, ఓకే పద అని అంటాడు. సరియు, అభి, నేను మీ వడిలో పడుకోవచ్చా? అభి, సరియు తలని తన వడిలో పెట్టుకొని నిమురుతూ, ఏం ఆలోచిస్తున్నావు ఏంజల్? సరియు, ఏం లేదభి. అభి, నా దగ్గర దాచడం ఎందుకు? ఏమైంది చెప్పు. సరియు అభి వైపు తిరిగి తన కళ్ళల్లోకి అభి, మీరు నాతో హ్యాపీగా ఉండగలరా? పెళ్ళైన ప్రతి వారికి కొన్ని కోరికలు ఉంటాయి. తమ భార్యతో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. కానీ నేను మిమ్మల్ని దూరం పెడుతున్నాను అని తలదించుకుంది. అభి, ఓ ఏంజల్, ఇటు చూడు ఒకసారి అని తన తలని పైకెత్తి, చూడు ఏంజల్, సంతోషం అంటే కేవలం శరీరాలు కలయిక కాదు. ఇప్పుడు ఈ నిమిషం నువ్వు ఇలా నా ముందు ఉన్నావు చూడు, అది నాకు చాలు. ఎప్పుడు ఇలా ఒక ఫ్రెండ్స్గా నాకు తోడుగా ఉన్నా సరే నాకు అది చాలు. సరియు లేచి కళ్ళనీళ్లతో అభిని హత్తుకుంటుంది. అయితే దానికి అభి, రే ఏంజల్, ఏంటిది చిన్నపిల్లలా, ఇటు చూడు మా, ఏడవకూడదు అని కళ్ళు తుడుస్తాడు. అయినా సరియు ఏడుపు ఆపదు. అభి, చూడేంజల్, నువ్వు ఇలా ఏడ్చావనుకో రేపు మార్నింగ్ నీ కళ్ళు వాచి కనిపిస్తాయి. అప్పుడు నీ అన్నయ్యలు మా చెల్లిని ఏమన్నావు అని నా మీదకు వస్తారు. అవసరమా? అందులో ఇప్పుడు మీ తమ్ముడు
ఏం తీసిపోడు చూడు ఎలా ఉన్నాడో బాడీ బిల్డర్లా అని యాక్షన్ చేస్తాడు. సరియు నవ్వేస్తుంది ఆ మాటలకు. అభి నా ఏంజెల్ అంటే ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అని సరియుని తన ఎదకు హత్తుకుంటాడు. అలా వాళ్ళు ఇరువురు కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు. బగబగమంటూ మన సూర్యుడి గారు ఎంట్రీ ఇస్తారు. రమ్యకు మెలకువ వచ్చి లేచేసరికి తను హరి కౌగిట్లో ఉంటుంది. మెల్లగా కళ్ళు పైకి లేపి హరిని చూస్తుంది. తన చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని పసిపిల్లవాడిలా పడుకొని ఉన్న హరిని చూసి తన పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. రాత్రి తను చేసిన అల్లరి గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకుంటుంది. పైకి కనపడరు కానీ చాలా అల్లరివారు అని మనసులో అనుకొని మురిసిపోతుంది. హరి నుదుటిపై ముద్దు పెట్టుకొని తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. సౌమ్య నిద్ర లేచి అర్జున్ని చూస్తుంది. అర్జున్ తననే చూస్తూ కనిపిస్తాడు. సౌమ్య ఏంటి అర్జున్ గారు అలా చూస్తున్నారు? అర్జున్ ఏమో చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. సౌమ్య సిగ్గుపడుతుంది. అర్జున్ నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే చాలా ముద్దొస్తావు బంగారం అని కిస్ చేస్తాడు. సౌమ్య చాలు ఊరుకోండి అర్జున్ గారు అని దూరం జరుగుతుంది. అర్జున్ తనని ఇంకా దగ్గరకు లాగుతాడు. సౌమ్య అబ్బా వదలండి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళాలి. ఇప్పటికే లేట్ అయింది అర్జున్ గారు బాగోదు ప్లీజ్. అర్జున్ ఫస్ట్ నైట్ రూమ్లో నుండి త్వరగా వెళ్తేనే బాగోదు బంగారం అని సౌమ్యతో అంటాడు. సౌమ్య అసలు మీరు ఇలా కూడా మాట్లాడతారా? అర్జున్ ఏమో మరి నీతో మాత్రమే ఇలా మాట్లాడాలనిపిస్తుంది. ఇంకా చాలా చాలా అనిపిస్తుంది చెప్పనా? సౌమ్య కళ్ళలోకి చూస్తాడు. అర్జున్ కళ్ళల్లో భావాలు అర్థమైన సౌమ్య అందంగా సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది. అర్జున్ చిలిపిగా సౌమ్యని అల్లరి పెడుతూ మళ్ళీ తనలో ఐక్యమైపోతాడు. వస్తారు మరియు సరియు అభిలు ఫ్రెష్ అయ్యి హాల్లోకి. అందరూ వారిని ఏం జరిగిందో అడగరు. ఎందుకంటే అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని. ఇంకా మిగతా 2 జంటలను పిల్లలు అందరూ కలిసి మామూలుగా ఆడుకోరు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సరియు కూడా అభి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అభి గొడవ చేయడంతో కమల్, కీర్తి కూడా వచ్చి అభి వాళ్ళ ఫామ్ హౌస్లో ఉంటారు. శివయ్య గారు తమ పొలంలో చాలా వరకు కౌలుకిచ్చేసి కొంత భూమి మాత్రమే వ్యవసాయానికి వాడుతారు. అందుకే కర్ణ వాళ్ళని కూడా పట్నం వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చూసుకోమంటారు. కర్ణ MBA స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ కూడా. అందుకే తనకి ఎక్కువగా కష్టం లేకుండా మంచి జాబ్ వచ్చేస్తుంది. కర్ణ వాళ్ళు కూడా అభి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా అందరూ ఒకే దగ్గర ఉండి రోజులు చాలా సంతోషంగా గడుపుతారు. సంధ్య సరియు మీద లేనిపోనివి అన్నీ కలిపి మల్లేశ్వరి గారికి చెప్తుంది. సరియు అభిని దగ్గరకు రానివ్వడం లేదు, తను అభిని బాధ పెడుతుంది, ఇలా అన్నీ చెప్తుంది. మల్లేశ్వరి గారికి ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉండిపోతారు. అలా అభి సరియు పెళ్లి జరిగి 3 నెలలు పూర్తవుతుంది. సరియు ఇంకా వాళ్ళ మధ్య బంధాన్ని అంగీకరించలేకపోతుంది. అభి సరియు కష్టం కలగకుండా తాను ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒకానొక రోజు మల్లేశ్వరి గారు సంధ్యని తీసుకొని అభి వాళ్ళ దగ్గరికి వస్తారు. మల్లేశ్వరి, కర్ణ, సంధ్య ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అయింది. ఆడపిల్ల వయసులో ఉంది, బయట ఎందుకు అని నేనే ఇక్కడికి తీసుకువచ్చాను. తను ఇక్కడే ఉంటుంది. కర్ణ కానీ అమ్మా తను ఇక్కడ ఎలా? మల్లేశ్వరి ఏమైందిరా ఇంట్లో ఖాళీ లేదా ఏంటి? కర్ణ అది కాదమ్మా. మల్లేశ్వరి ఇంకేం మాట్లాడుకు, తను ఇక్కడే ఉంటుంది. అమ్మా సంధ్య నువ్వు మొహమాట పడకుండా ఇక్కడే జాగ్రత్తగా ఉండు సరేనా? సంధ్య అలాగే అత్తయ్య. అప్పుడే సరియు అభి వస్తారు బయట నుండి. అభి ఎంతసేపు అయిందమ్మా వచ్చి? మల్లేశ్వరి ఇప్పుడే వచ్చానులే. సరియు ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య? మల్లేశ్వరి నాకేం రోగం, బాగానే ఉన్నాను. అభి అమ్మా. సరియు అభి చేయి పట్టుకుంటుంది. మల్లేశ్వరి ఏంటి? అభి తను ఇక్కడ ఎందుకు ఉంది? సంధ్యని ఉద్దేశించి. మల్లేశ్వరి ఇక మీదట ఇక్కడే ఉంటుంది. ఏంటిప్పుడు? అభి తను ఇక్కడ ఎందుకు ఉండాలమ్మా అసలు? అలా ఎలా మాట్లాడతావు నువ్వు? మల్లేశ్వరి ఏముందిరా మాట్లాడటానికి? వాళ్ళ అక్క ఇంటికి తను వచ్చింది, తప్పేముంది? వీళ్ళ అన్నయ్యలు పొద్దస్తమానం ఇక్కడ ఉండరా ఏంటి? అప్పుడు అడిగావా? అభి ఏదో మాట్లాడుతుంటే సరియు చేయి పట్టుకొని వద్దు అని సైగ చేస్తుంది. అభి సరియుని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు. మల్లేశ్వరి గారు వాళ్ళు ఊరికి వెళ్ళిపోతుంది. కింద హాల్లో సంధ్య హే మౌనిక ఈ లగేజ్ నా రూమ్ ఏదో చెప్పి అందులో సర్దు. కర్ణ మర్యాదగా మాట్లాడు, తను ఈ ఇంటి పెద్ద కోడలు, తను నీ రూమ్ ఎందుకు సర్దుతుంది? సంధ్య మీ ఇంటి పెద్ద కోడలైతే అది మా ఇంటి పని మనిషి, సర్దితే తప్పేముంది? అభి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ మీటింగ్ ఏంటి? మీ రూమ్స్లోకి వెళ్ళండి. కర్ణ రూమ్లో మౌనిక
కళ్ళ నీళ్ళతో అలానే బెడ్ పైన కూర్చొని ఉంటుంది. కర్ణ, మౌని ఏమైందిరా ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? మౌనిక, నా మూలంగా ఇప్పుడు మీరందరూ ఇబ్బంది పడుతున్నారు. అసలు నేను అనేదాన్ని లేకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మీకు. కర్ణ, పిచ్చి మౌని, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏది జరగాలి అని రాసి ఉందో అదే జరుగుతుంది. నువ్వు ఇలా బాధపడకు ప్లీజ్ అని దగ్గరకు తీసుకుంటాడు. మౌనిక, కర్ణ, ఆద్య ఏది మౌని? మౌనిక, రిషి తీసుకువెళ్ళాడు. అందరూ దాన్ని మరీ గారం చేస్తున్నారు. చాలా అల్లరి చేస్తుంది. నన్ను కూడా కొడుతుంది అని అంటుంది. కర్ణ, చిన్నపిల్ల కదా మౌని. ఆద్యకి గారం తగ్గించడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మౌనిక, ఏంటది కర్ణ? కర్ణ, మనం ఆద్యకి ఒక జూనియర్ని ఇస్తే అది కూడా వాళ్ళని చూస్తూ అల్లరి తగ్గిస్తుందేమో. మౌనిక, అవునా? అసలు మీ అల్లరే వచ్చింది దానికి. ఎంత అమాయకంగా కనిపిస్తారు. అందరికీ మీ గురించి నేను చెప్పినా నమ్మరు. కర్ణ, అయ్య బాబోయ్, మా మౌని ఏంటి ఇలా పడిపోతుంది నా మీద నోరు వేసుకొని అని తన బెడ్ మీదకి వాలి మౌనికని తన మీదకు లాక్కొని పెదవులు అందుకుంటాడు. కొంచెం సేపటికి వదిలి మౌనిక మొహం వైపు చూస్తాడు. తను తల కిందకి దించేసి ఉంటుంది. కర్ణ, మౌని, పెళ్ళైన కొత్తలో ఎలా సిగ్గుపడ్డావో ఇప్పటికే అలానే ఉన్నావు తెలుసా? ఈలోపు డోర్ తీసుకొని రిషి ఆద్యని ఎత్తుకొని వస్తాడు. వాళ్ళున్న పొజిషన్ చూసి కళ్ళు మూసి అటు తిరిగి నేనేం చూడలేదు అని అరుస్తాడు. అప్పుడు కర్ణ, మౌనిక తడపడి పైకి లేచి సర్దుకొని రిషి దగ్గరికి, కర్ణ, రిషి ఇటు తిరుగు. మౌనిక పాపని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. రిషి, బావా ఇలాంటప్పుడు డోరు కొంచెం క్లోజ్ చేసుకోవాలి కదా. కర్ణ, అదేం లేదు రిషి అని సంధ్య రావడంతో అంతా చెప్తాడు. రిషి, చూద్దాం బావా, సరే పదండి కిందకు వెళ్దాం అని అంటాడు. ఇప్పుడిప్పుడే అభి సరియు దగ్గర అవుతున్నారు. మరి సంధ్య వచ్చి వీళ్ళిద్దరిని పూర్తిగా విడదీస్తుందా? అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.